ఇవాళ ఇందిరా పార్క్ కాడ ఓ బొబ్బలం పండుకున్నట్టుందంట. ఈమె చెప్తుంది ముచ్చట. ఈమెం పనికి పోయింది ఇందిరా పార్క్ కాడకి అంటే బీసీలకు న్యాయం చేస్తేందుకు పోయింది. బీసీలకు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లల్లా రిజర్వేషన్లు ఎక్కువ కల్పించాలని పోయింది. ఓ బీసీ ప్రజలారా, మీరు ఒకసారి వాస్తవం గ్రహించండి. ఈ మీ బీసీలకు ఉన్న రిజర్వేషన్లు గతంలో ఉన్న రిజర్వేషన్లు తక్కువ చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన లీడరు నాయకుడు ఎవరు? వీళ్ళు ఇల్లు కాకు ఇటు ఇంకొల్దానుందా చెప్పురు మీరు. మీకు గతంలో 37% రిజర్వేషన్ ఉంటే ఆ 37% రిజర్వేషన్ తీసుకొచ్చి 18% పడేసింది. ఇగో ఈమె వీళ్ళయ్య వీళ్ళన్న వీళ్ళ బావ ఈ ఖాందాన్ మొత్తం చేసిరు. ఇవాళ దొంగే దొంగ అన్నట్టు ఉంది కథ. ఎందుకు ఇప్పుడు బీసీ వాదం ముందలేసుకుంది? రేపు గట్టినే ఏమన్నా స్థానిక ఎలక్షన్లలో ఓట్లు పడాలి, లేకపోతే మా వార్డు మెంబర్లు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలని ఆలోచన. నేను చెప్పిన ఈ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలని గత 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఇంకా ఎందరో బీసీలు అయ్యే ఛాన్స్ని కాల రాసింది ఎవరంటే మీ కల్వకుంటోళ్ళే. ఇది మేము చెప్పే ముచ్చటగా తప్పైతే కాదు కదా. ఇవాళ 42% రిజర్వేషన్లు కావాలి. 42% కాదు, 50% కాదు, 60% ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నది అత్యధికంగా ఉన్నది బీసీలే కదా. వాళ్ళకి ఎక్కువనే ఇవ్వాలి. అది నువ్వు కొట్లాడితే కొట్లాడినా కానీ 10 సంవత్సరాలు నీ అయ్య దగ్గర అధికారం పెట్టుకొని, నీ దగ్గర అధికారం పెట్టుకొని, అధికారం అంతా పోయినాక గీయాల ఒకటే పందెల్యం ఎక్కడ పని దొరుకుతలేనట్టుందని ఊర్లలో జనాలు అనుకుంటారు. ఇప్పుడు అడుకుంటున్నామంటే నీ దగ్గర ఉన్నప్పుడు నలుగురు పెడితే సరిపోయేది కదా. నీ దగ్గరికి వెళ్ళి పదవిని, ఈ అధికారాన్ని మొత్తం బయటికి ఎలగొట్టినాక ఇవాళ పోయి మళ్ళీ ఆడిపోయి మా బీసీల మా మా మాట ఉంది. ఓ బీసీ ప్రజలారా, మీకు దండం పెడితే ఒకసారి గమనించి, నువ్వు ఏడ బీసీ అమ్మ ఒకసారి చెప్పు, నాకు అర్థమవుతలేదు. ఈమె బీసీలే కావాల్సిన ప్రజలారా చెప్పి ఈ ఎలవదొరసాని ఈమె బీసీ అని ఇవాళ ఒక రంగు వేసుకొని తిరుగుతుంది. మరి బీసీలు నమ్ముతుండి వస్తున్నాయి ఏమని చెప్పాలి కదా. బీసీలు ఈ రోజు నమ్మరు. ఒక్కటే ముచ్చట, అధికారం ఎట్లని రావాలి. అధికారం రావాలంటే మస్తు మార్గాలు ఉన్నాయి, కానీ పచ్చగా ఉన్న జనాలల్లా నిప్పులు పోయాలని ఆలోచన చేయొద్దు. ఇదైతే పక్క కదా. గతంలో మొత్తం బీసీల మొత్తం సర్వనాశనం చేసింది కల్వకుంట ఫ్యామిలీ అని ఊర్లలో జనాలందరూ అనుకున్న ముచ్చట. ఇవాళ కొత్తగా పోయి నాకు బీసీలకు రాజ్యం కావాలి, అది బరాబర్ కావాలి. మొన్న మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఒక మాట చెప్పారు, బీసీలకు కూడా ఇంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సరే రేపు ఎంత వస్తుంది ఏం కథ అనేది చూస్తే అది అర్థమవుతుంది. కానీ ఈమె చెప్తుంది మా బీసీలకు మా నానకమ్మని దండం పెడతాం, మీరు వేరే, మీరు బీసీలు కాదు ఏం కాదు. ఈమె గతంలో అదేంది పక్క రాష్ట్రమైన తమిళనాడు కొనబోయిందిగా. తమిళనాడు కొనబోయి 32 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోతే ఆడ మొత్తం అక్కడ ఉన్న రాష్ట్రాలను మొత్తం పరిశీలించారు. బీసీలు ఎట్లా డెవలప్ అయ్యారు ఏం కాదు అనేది చెక్ చేసుకొని వచ్చారు కదా. మరి ఆయన తిరిగిన ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా వస్తలేడు అక్క, నీకు ఒక్కరన్నా నీ ఎమ్మడి వస్తలేరా? ఇదట పోయిందే, ఒక్కరన్నా నీ ఎమ్మడి వస్తలేరా చెప్పు. ఎందుకు రాలంటే మీ సార్థాలు వాళ్ళకి ఎరికే కదా. ఇలా సార్థమైన రాజకీయం వాళ్ళకి ఎరుకుండే గా పని చేసిరు. ఇవాళ ఎంతసేపటికి బీసీ వాదం ఎత్తుకో, నష్టం లేదు. కానీ ఉత్తగా ఏమంటారు, నిమ్మలంగా ఉన్న ప్రజల నిప్పులు పోయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఇది చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఈలే అని కూడా చాలా రకాలుగా అన్నారు. మళ్ళీ ఈసారి వాళ్ళని నాగం చేసేవమ్మ, మీ పదవి కోసం ఎంత దానికైనా ఎంతటి పనికైనా కానీ ఒడిగడుతుంది ఏక నెంబర్ ఉంటారు. ఇక ఉంటా తల్లి, నువ్వు బీసీ వాదం ఎత్తుకోకు. ఊర్లలో జనాలు అయితే తూ అంటారు. ఎందుకంటే బీసీలల్లా ఆయమైన లీడర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఆ పని. నీకేం అప్పచెప్పలే. మీ అయ్య పోయి బీసీల మీద గురించి కొట్లాడి బిడ్డ అని చెప్పలే, మీ అన్న చెప్పలే, ఏం చెప్పలే. ఒక్కడే జరిగింది బీసీలకు ఏం కావాలనేది వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మీ డ్రామా లాభూరాన్ని ఊర్లలో జనాలు అంటారు. ఇక ఉంటా.